ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. అందరికీ గుడ్ మార్నింగ్. ఇక ఈరోజు అయితే రైస్ అయితే పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు కర్రీ వచ్చేసి వంకాయ అయితే చేస్తున్నాను. వంకాయలు అన్నీ కూడా కట్ చేసి సాల్ట్ వాటర్లో అయితే వేసేసుకున్నాను. కొన్ని వంకాయలు తీసుకొచ్చారు మా ఆయన, 1/2 కిలో. ఎక్కువ క్వాంటిటీలో కర్రీ చేస్తే అస్సలు వడవడం లేదు, అందుకని చెప్పేసి తక్కువగానే తీసుకురమ్మని చెప్పేసి అన్నాను. ఇక ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసి ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. ఈ మధ్య ఏంటో అసలు తెలియదు కానీ ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవడం అయితే అలవాటైపోయింది వంకాయ కర్రీలో. ఇక ముందు ముందు మానేయాలి అనుకుంటున్నా కానీ అసలు అవ్వట్లేదు. నైట్ అంతా కూడా ఫుల్ అంటే ఫుల్ జ్వరం వచ్చింది చిన్నుకి. నిన్న డే అంతా బాగానే ఉంటున్నాడు కానీ నైట్ అయ్యేసరికి ఇంకా చాలా ఎక్కువ అయిపోతుంది ఫీవర్. నిన్న స్కూల్కి అయితే పంపించాను కదా, స్కూల్లో డే అంతా అంటే ఈవినింగ్ టైంకి నేను తీసుకొస్తా అని చెప్పేసి స్కూల్కి అయితే వెళ్ళాను కదా, అప్పుడు స్టార్ట్ అయిపోయింది ఫీవరు. నేను తీసుకొని రాగా చాలా ఫీవర్ ఉండే. వచ్చి ఫ్రెషప్ చేయించి టాబ్లెట్స్ వేసి చపాతీ చేయి మమ్మీ అని అంటే చపాతీ చేసి తినిపించాను. ఇక కొంచెం సేపు ఆగిన తర్వాత వామిటింగ్ అయిపోయింది అది కూడా. ఇక మళ్ళీ నైట్ స్టార్ట్ అయిపోయింది ఫీవరు. నైట్ అంతా కూడా తడిగా చేసి క్లాత్ను తడిగా చేసి చేశాను, ట్యాబ్లెట్స్ అయితే వేసి పడుకోబెట్టేశాను. మళ్ళీ తగ్గిపోయింది. ట్యాబ్లెట్స్ వేసినంతసేపే ఉంటుంది, మళ్ళీ తర్వాత తగ్గిపోయింది. మళ్ళీ మార్నింగ్ 4కి అలా వచ్చింది ఫీవర్. 4కి అలా వచ్చిన తర్వాత లేపి బ్రష్ చేయించి మళ్ళీ ట్యాబ్లెట్ వేసి వామిటింగ్ సిరప్ వేసి ఒకటి చపాతీ చేసి తినిపించాను. ఇప్పుడు బాగానే ఉన్నాడు. డే అంతా బాగానే ఉంటున్నాడు కానీ నైట్ అయ్యేసరికి చాలా అంటే చాలా ఫీవర్ వస్తుంది. ఇప్పుడు స్కూల్కు పంపించాలా వద్దా అని అనుకుంటున్నా. నేనైతే పంపించాలి అనుకోవట్లేదు. వాళ్ళ క్లాస్ టీచర్కి కాల్ చేసి అడిగితే మరి ఏమంటారో తెలియదు. వాటర్ అయితే పెట్టేశాను. కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలిద్దరికీ కూడా స్నానాలు అయితే చేపించాలి. ఒకవేళ స్కూల్కి తీసుకురండి అంటే మాత్రం నేను కూడా వెళ్ళి కాసేపు అక్కడే కూర్చొని కింద వెయిట్ చేసి మళ్ళీ తీసుకొని అయితే వచ్చేస్తాను. పిల్లలిద్దరిని అయితే ఫ్రెష్ అప్ అయితే చేపించాను. ఎందుకు కోపం వస్తుంది అమ్ములు? ఎందుకు కోపం వస్తుంది? మార్కెట్లో స్వీట్ కార్న్ అయితే తీసుకొచ్చారు మా ఆయన, ఇక్కడైతే వేయించుతున్నాను. ఇక ఈరోజు అయితే చిన్నని స్కూల్కి అయితే పంపించలేదు, జ్వరం వచ్చింది అని చెప్పేసి. అలాగే వామిటింగ్స్ కూడా అవుతున్నాయి. వాళ్ళ టీచర్కి కాల్ చేసి చెప్పాను, మేడం ఇలా జ్వరం వచ్చింది అని చెప్పేసి చెప్తే తను అన్నారు సరే ఓకే అండి రేపు పంపించండి కవర్ అయిన తర్వాత అని చెప్పేసి చెప్పారు. వచ్చిన తర్వాత కండక్ట్ చేపిస్తాం మేము ఎగ్జామ్స్ అని చెప్పేసి చెప్పారన్నమాట. వచ్చేది స్కూల్కు వెళ్ళేది వెళ్ళంది అయితే ఖచ్చితంగా ఇన్ఫామ్ చేయాలి వాళ్ళకి. లేదంటే మనం ఎప్పుడైనా ఇది రాలేదు స్టడీ పరంగా ఏదైనా రాయట్లేదు చెప్పట్లేదు అని అన్నా కూడా ఎక్కడ వస్తున్నాడు స్కూల్కి అన్న కాడికి తీసుకొస్తారు వాళ్ళు, అలా ఉంటుంది. స్వీట్ కార్న్ అయితే వేయించుతున్నాను కదా, కాపలా కాస్తున్నారు ఇద్దరు పిల్లలైతే. ఇక చిన్నుకి మార్నింగే చపాతీ తినిపించాను. మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు కొంచెం పెరుగన్నం అయితే తినిపించి మళ్ళీ నైట్ ఏదో ఒకటి టిఫిన్ అయితే చేస్తాను. ఇక ఎవరి స్కూల్లో ఉండే రిస్ట్రిక్షన్స్ వాళ్ళ స్కూల్లో ఉంటూనే ఉంటాయి, ఇవి ఉంటూనే ఉంటవి. నాకైతే అప్పుడప్పుడు నవ్వొస్తుంది ఎల్కేజీకి ఎగ్జామ్స్ ఏంటి అని చెప్పేసి. కానీ ఇప్పుడు స్టడీ పరంగా చూస్తే వాళ్ళు చెప్పినవే మనం పాటించాలన్నమాట, అంతే. ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇవేనమాట, స్వీట్ కార్న్ ముక్కలు. చాలా టేస్టీగా ఉంటాయి. వంట చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక బౌల్ అన్నీ కూడా తోమేశాను. అలాగే గ్యాస్ కూడా మంచిగా కడిగేసి పెట్టేసుకున్నాను. పిల్లల కోసం వాటర్ కూడా వేడైతే చేసి పక్కనైతే పెట్టేశాను. ప్రతి ఒక్కరింట్లో కుర్చీ అయితే ఉంటుంది. ఇక మనం ఆరేసిన బట్టలన్నీ కూడా తీసుకొచ్చి ఆ కుర్చీ మీదనైతే వేస్తూ ఉంటాము. ఇక నేనైతే ఇవి విలేజ్కి వెళ్ళకముందు వేసిన బట్టలు ఇవన్నీ కూడా. ఇక నాకు ఈ రోజైతే తీరిందనమాట మడత పెట్టేయడానికి. అన్నీ అయితే మడత పెట్టేశాను. ఇక ఎవరి వాళ్ళకి సెల్ఫుల్లో అయితే పెట్టేయాలి.
బట్టలు మడత పెట్టేంత వరకు నాకైతే అస్సలు మనసున పట్టలేదు. అసలు ఎప్పుడెప్పుడు మడత పెట్టడం అయిపోతుందా అని చెప్పేసి చూసా నేను. ఇక ఫైనల్గా అయితే అయిపోయాయి అన్నమాట. ఇంట్లో ఏమైనా పనులు పెండింగ్గా ఉంటే ఆడవాళ్ళకైతే అస్సలు మనశ్శాంతి అనేదే ఉండదు. పని మొత్తం కంప్లీట్ అయితేనే మంచిగా మనశ్శాంతి కనిపిస్తుంది ఎవరికైనా. అందులో నేను ఒకదాన్ని, మీరు కూడా అంతేనా? అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టీ అయితే పెట్టేసుకున్నాను. అసలు టీ లేకపోతే నాకైతే అసలు మనశ్శాంతి అనేది ఉండదన్నమాట. టీ తాగాలి ఖచ్చితంగా. డైలీ 2 times అయితే ఖచ్చితంగా నేనైతే టీ అయితే తాగుతాను. ఎంత తాగద్దు అని చెప్పేసి అనుకున్నా సరే అస్సలు అవ్వట్లేదు. గో అంటదా? అయితే నేను కూడా అట్లనే అనల్లా. టీ మానేద్దామని చెప్పేసి ఇదైతే తీసుకొచ్చుకున్నాను నేను, గ్రీన్ టీ తాగుదామని చెప్పేసి. ఇది వరకు దీన్ని కనీసం ఓపెన్ కూడా చేయలేదు. ఇక అస్సలు తాగాలి అనిపించట్లేదు. చాలామంది చేదు ఉంటుంది అది అని చెప్పేసి చెప్పారు. అందుకని చెప్పేసి తాగాలి అనిపించట్లేదు. మా ఆయన అయితే హనీ వేసుకొని తాగు అని చెప్పేసి చెప్పారు. ఇక ఇవైతే తీసుకొచ్చారు హనీ. ఇది కూడా అసలు ఓపెన్ కూడా చేయలేదు నేను. ఈ తేనెనైతే తీసుకొచ్చారు కదా మా ఆయన. ఇదైతే అంత ప్యూర్ అయి ఉండదు నాకు తెలిసి, ఎందుకంటే కొంచెమైనా కల్తీ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఇక మనకు విలేజెస్లలో దొరికే తేనె అయితే చాలా బాగుంటుంది, మనకు ప్యూర్ ఆర్గానిక్గా ఉంటుంది. ఇక షాపులలో అమ్మేటివైతే అన్నీ కొన్ని నమ్మాలి, కొన్ని నమ్మడానికి అంత ఇది కాదన్నమాట. నేను అనుకుంటున్నా ఏంటంటే ఇది వచ్చేసి buy 1 get 1 అని చెప్పేసి చెప్పారు మా ఆయన. అంటే ఏదో కొంచెం కల్తీ అయ్యే ఉండొచ్చు అని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట. చాలా అంటే చాలా ఉక్కపోస్తుంది అసలు. ఇక ఇంకా ముందు అయితే అసలు కిచెన్లో అయితే నిలవలేము, అంత ఉబ్బరిస్తుంది. స్టార్ట్ అయిపోయింది ఇక ఉబ్బరించడం అయితే. ఇప్పుడేమో ఉడకపోస్తుంది, మబ్బులనేమో చలి పెడుతుంది. టీ అయితే గ్లాస్లో అయితే పోసేసుకున్నాను. ఇక టీ తాగి పిల్లలిద్దరికీ కూడా తినిపించాలి. ఇక ఇద్దరు ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది అని అంటే కొట్టుకోవడం, గిచ్చుకోవడం ఇదే పని. ఒకరి మీద ఒకరు కంప్లైంట్స్ ఇచ్చుకోవడం. తల అయితే ఫుల్ నొస్తుంది. ఎంత వద్దని చెప్పినా అస్సలు వినరనమాట. ఒకరు పట్టుకున్నదే మళ్ళీ ఇంకొకరికి కావాలి. ఇది అయితే సేమ్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఎవరి ఇంట్లోనైనా ఉండే సిచ్యువేషన్ ఇదే, ఇద్దరు పిల్లలు ఉన్న దగ్గర. ఇక మా చిన్ను అయితే మరీను కొంచెం, మా చిన్నుకు చెప్పినా అర్థం అవుతుంది కానీ అయినా సరే మళ్ళీ అదే చేస్తా అంటాడు. ఇక ఇవాళటి వ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య. బాయ్ బాయ్. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి? ఫ్రెండ్స్ బాగున్నా. నేనైతే చాలా బాగున్నా. నీకు ఫీవర్ వచ్చింది కదా, ఇంకా బాగున్నా అని చెప్తున్నావా? ఇది ఇవాళ స్కూల్కి వెళ్ళినావు నువ్వు? మరి నీకు ఫీవర్ వచ్చింది కదా, ఫీవర్ వచ్చిందని చెప్పు. ఫీవర్ వచ్చింది, పోలే స్కూల్కి పోలే. ఈ రోజు అయితే ఇక్కడ ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్ బాయ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్.